వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఆటిజం కానీ చాలా అంటే డిఫరెంట్ టైప్ చిల్డ్రన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మెయిన్ పేరెంట్స్, ఇంత డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పిల్లల పేరెంట్స్ ఎలా ఉంటారు? అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎవరికి చెప్పుకోలేరు. మామూలుగా ఇంట్లో ఏదైనా ఇష్యూ అవుతూనే చెప్పుకోలేం. అలాంటిది ఒక బాబు ఉంటేనే అది అంతంత మాత్రం. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటే అసలు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇక్కడ స్పెషల్ కిడ్స్ గురించి అన్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా తల్లిదండ్రులు అవ్వడం అంటే జీవితాంతం ఆనందంగా మోయగలిగే బాధ్యత వస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో బాధ్యత అనుకునే దానికంటే భారం అనుకునే పేరెంట్స్ చాలా చూస్తున్నాం. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారు, వాళ్ళని ఎలా చూడాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా పెంచాలి, వాళ్ళని ఎవరిలా ఉంటారు, మా పిల్లలు ఇంత అవ్వాలి అని ఎన్నో కలలు కంటూ ఉంటారు పేరెంట్స్. వాళ్ళ ఆటలు చూడాలి అని పిల్లలు పుట్టాక 6 నెలల వరకు వెయిట్ చేస్తారు. 6 నెలలని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు అసలైన అల్లరి స్టార్ట్ అవ్వాలి అంటే 6 నెలలు వచ్చినప్పటి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో 6 నెలలు వెయిట్ చేస్తారు. అలాంటిది వన్స్ 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనకి ఈ డీవియంట్ బిహేవియర్ అనేది పిల్లల్లో డెవలప్మెంటల్ డిలేస్ అనేవి కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. వన్స్ అలాంటి ఇష్యూ ఏదైనా ఉంది అని చెప్పి వన్స్ తెలిసిన తర్వాత నిజంగా పేరెంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఆల్మోస్ట్ వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలినంత పని అవుతుంది. ఓకే, అంత అలాగా వాళ్ళు ఒక ట్రామాకి గురవుతారు. దాని నుంచి బయటకు రాలేక ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వరు. అంటే ఇప్పుడు మీరు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది మ్యామ్. రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ బాబుకి అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడు. సడన్గా ఏం జరిగిందో తెలియదు, ఉరకలేకపోతున్నాడు. నడవడం వరకు ఓకే కానీ ఉరకలేకపోతున్నాడు. సో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ చెక్ చేపిస్తే బాబుకు ఒక డిజీజ్ ఉంది. 12 to 15 years లోపు బాబు చనిపోతాడు. అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే బాబుకి టైం అనేది దగ్గర పడుతుంది. ఎక్కువగా నడవలేడు, ఉరకలేడు, ఫోర్స్ పెట్టలేడు. ఒక ఇంజెక్షన్ కూడా కొన్ని కోట్లలో ఉంటుందని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ మదర్ ఎలా ఉండాలి అంటారు? బాబుకి లైఫ్ టైం తక్కువ ఉంది, హ్యాపీగా ఉండాలా అంటే 25 years లైఫ్ మదర్ ఆ ప్రేమ అనేది ఇప్పుడే చూపించాలా, లేకపోతే బాబుని ఎలా బ్రతికించుకోవాలి, బాబుతో అంటే బాబుకి ఈ డిజీజ్ ఉంది అని బాధపడుతూ ఉండాలా అంటే ఒక మదర్గా, ఒక సైకాలజిస్ట్గా మీరేం చెప్తారు? వెరీ సాడ్ అండి. ఎందుకు అంటే నిజంగా ఇందాక చెప్పాను చూసారా, ఇలా చిన్న స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల పేరెంట్సే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు అంటే అసలు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ పిల్లాడు బతికే ఉండడు అని తెలిసిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? చాలామంది ఇప్పుడు ఈ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, మా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఈ బాబు ఫస్ట్ బాబు, తర్వాత ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి. అయితే ఈ బాబుకి ఆటిజం ఉంది. అది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏం కాదు, మైల్డ్ ఆటిజమే. సో అది థెరపీస్ ఇవ్వడం ద్వారా మనం కొంతవరకు నార్మలైజ్ చేయొచ్చు. ఆ పేరెంట్ని నేను అడిగాను, ముగ్గురు పిల్లలు ఏంటండి 1 or 2 అనుకుంటారు కదా అని క్యాజువల్గా అడిగితే ఆయన అన్నారు, ఈ పిల్లాడు ఎలా ఉంటాడో చెప్పలేం కదా మేడం అన్నాడు. చాలా ఈజీగా అన్నారు. అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు ఇప్పుడు. నిజానికి వన్స్ మనం ఇన్ని కలలు కన్న తర్వాత పిల్లల గురించి అవేమీ జరగవు, వాళ్ళ లైఫ్లో అవేమీ ఉండవు అని తెలిసిన తర్వాత వాళ్ళ సైకలాజికల్ స్టేట్ భయంకరంగా మారిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇలా స్పెషల్ కిడ్స్ ఉన్న పిల్లల్ని తీసుకుని బయటకు రావడానికి పేరెంట్స్ భయపడుతున్నారు. ఒక పార్టీకి వెళ్ళలేరు, ఎక్కడ ఒక షాపింగ్కి వెళ్ళలేరు, ఎవరింటికి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళలేరు, ఏది చేయలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు హైపర్ అయిపోయి వాళ్ళ బిహేవియర్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. వీళ్ళేమో పేరెంట్స్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయలేక అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళడం మానేసిన పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. అంటే మేడం ఇప్పుడు ఈ మదర్, ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఆ మదర్ ఆ బేబీతో ఎలా ఉండాలి అంటే, చూసిన ప్రతిసారి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఫాదర్ టచ్ ఉంటుంది కానీ మదర్ మాత్రం అది జీర్ణించుకోలేకపోతుంది. ఆ బాబు కనిపించిన ప్రతిసారి
ఎమోషనల్గా ఏడవటం ఇదే చేస్తుంది. మరి ఆ అబ్బాయి లైఫ్ మీద, ఈ 14 ఇయర్స్ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? ప్రేమ చూపించి ఆ పిల్లాడికి ఏం కావాలో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ తల్లి ఆ అబ్బాయికి ఫ్యూచర్ గురించి సంబంధించినది ఏమీ మాట్లాడకుండా ఉన్న దానిలో ఆ అబ్బాయిని హ్యాపీగా చూసుకుంటే చాలండి. అనవసరంగా లేనిపోని వాటి గురించి ముందే భయపడిపోవడం ఖచ్చితంగా ఉంటుంది తల్లి కాబట్టి. దాని గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా పిల్లాడికి కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం, ఆ ఉన్నన్ని రోజులు ఆ పిల్లాడితో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. తనకి ఎక్కడ ఏ లోటు లేదు అనే ఫీలింగ్ ఆ పిల్లాడికి కల్పించగలగాలి. మేడం, ఇందాక మీరు చెప్పారు అంటే ముగ్గురు పిల్లల్ని ఎందుకు కన్నారు అని మీరు ఆ పేరెంట్స్ని అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ ఇవ్వటం. అయితే ఒకప్పుడు మన అమ్మ కాలంలో ఇద్దరిని ముగ్గురిని కనేవాళ్ళు, ఎందుకంటే తోడు కోసం, ఎమోషనల్ బాండింగ్స్ కోసం. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఇద్దరిని ఎందుకు అంటున్నారు అంటే ఒకటి పోయినా ఇంకొకటి ఉంటాడు కదా అనే ఆన్సర్ని మనం వింటూ ఉన్నాం. అది పిల్లలు విన్నప్పుడు అది ఎలా తీసుకోగలరు అసలు? దాన్ని అసలు ఎలా డైజెస్ట్ చేసుకుంటారండి? ఆ అబ్బాయి నార్మల్గానే ఉన్నాడు, మిగతా ఆడపిల్లలు ముగ్గురు కూడా, ఆ తల్లి ఏడుస్తుంది. ఏంటండి ఎందుకు వదిలేశారు, 8 ఇయర్స్ వచ్చాయి బాబుకి, ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు అంటే, ఏమో మేడం నాకు అసలు మా హస్బెండ్ సపోర్ట్ లేదు అనేసి చెప్పారు. చాలా కేసెస్లో ఇలా స్పెషల్ చైల్డ్స్ ఉన్న పేరెంట్స్లో అలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయలేక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేక. ఎందుకు అంటే ఆ పిల్లలకి స్పెషల్ కేర్ కావాలి అంటే అక్కడ అర్థం ఏంటి, పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత ఇంకొంచెం పెరిగింది అని. వాళ్ళకి ఏం కావాలి ఎప్పుడు కూడా ఈ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కౌన్సిలింగ్ కానీ థెరపీస్ అనేవి ఇది కొంచెం ఎక్స్పెన్సివే ఉంది. ఈ ఫినాన్షియల్ స్టేటస్ని వాళ్ళు హ్యాండిల్ చెయ్యలేక, వాళ్ళకి అంత సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా గివ్ అప్ ఇచ్చేసిన పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ ఇవన్నీ ఉన్న పేరెంట్స్ ఒక చండాలమైన రీజన్తో ఇంట్లోనే ఉండిపోతున్నారండి. అది ఏంటి అంటే సొసైటల్ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయలేకపోవడం. ఇప్పుడు అలా మన పేరెంట్స్ ఇలా మా పిల్లలకి ఇబ్బంది ఉంది అని తెలిసినప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. వెంటనే తల్లిని బ్లేమ్ చేస్తున్నారు. ఏమని, నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు అలా బయట తిరిగేదానివి, అటు ఇటు తిరిగేదానివి, మేము చెప్పిన మాట ఎక్కడా వినలేదు, నువ్వు సరిగా ఫుడ్ తీసుకోలేదు, ఈవినింగ్ లేట్ నైట్స్ వరకు తిరిగేవారు ఇద్దరు కూడా, అందుకనే ఇలా అయింది అని చెప్తారు. ఇంకోటి మేడం, మెయిన్గా మేనరికంలో ఇలాంటి ఆన్సర్స్ ఎక్కువగా వింటూ ఉంటాం. వద్దంటే పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆ అమ్మాయిని, అందుకే ఇలాంటి పిల్లలు పుట్టారు అనే ఆన్సర్లు కూడా మనం చాలా వింటాం. అవును, ఇలాంటి ఇష్యూస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. తల్లిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జెనెటిక్స్ ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు, లేదంటే డెవలప్మెంటల్ డిలేస్ అయి ఉండొచ్చు, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు బయట వాళ్ళ నుంచి సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ ఆ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల యొక్క పేరెంట్స్లో ఈ స్టిగ్మా పోవాలి. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకి ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుంది అని వాళ్ళు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే నైబర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమంటారంటే, ఆ పిల్లాడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఏ జన్మలోనో ఏదో చేసుకున్నారు. ఈ మాట ఎక్కువ వింటూ ఉంటాం. ఏ జన్మలోనో ఏదో చేసుకున్నారు. లేదా ఇంటికి వచ్చిన మదర్తో కోడలు ఎవరైనా అంటే కొత్తగా పెళ్ళై ఉంటారు కదా, వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ నక్షత్రంలో వచ్చిందో, అడుగు పెట్టిందో ఒక్కసారిగా ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని. అంటే ఎట్నుంచి చూసినా భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా ఎట్నుంచి చూసినా ఆ మదర్ మీదనే ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడుతుందని చెప్పొచ్చు. అవును, మదర్నే ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు. తల్లి ఒక్కటే రీజన్ కాదు, ఇలాంటి వాటికి చాలా ఉంటాయి ఆటిజంకి రీజన్స్. కానీ వన్స్ సరే జరిగింది, దాన్ని మనం ఏం మార్చలేం కదా. కానీ పిల్లల్ని ఎలా బయటకు తీసుకురావాలి, ఎలా నార్మలైజ్ చేయాలి అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ వీళ్ళందరి గురించి పక్కన పెట్టి ఫస్ట్ సరైన థెరపీస్, వాళ్ళకి బిహేవియరల్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి ఆటిజంలో, సో స్పీచ్ డిలేస్ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి వాటికి థెరపీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తే మెల్లమెల్లగా అలవాటు చేయడం, పిల్లల ఫ్యూచర్ని మార్చుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు అవుతారు. అంతేగాని క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండిపోయి మేమేం చేయలేము, మా పిల్లలు ఇలా ఉండిపోయారు అంటే అది ఇంకా పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే ఛాన్స్ లేదు. సో అలాంటి పేరెంట్స్కి కావాల్సింది ఖచ్చితంగా ఎమోషనల్ సపోర్ట్. ఇలాంటి వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి భయపడి, నైబర్స్కి భయపడి
మీరు ఇంట్లో మీ పిల్లల్ని అలాగే ఉంచడం వల్ల మీరే ఇబ్బంది పడతారు, పిల్లల ఫ్యూచర్ అక్కడే ఆగిపోతుంది. అంటే మేడం పిల్లలకి అంటే బయట వాళ్ళకి సొసైటీకి ఇస్తున్న వాల్యూ పిల్లలకు కూడా ఇవ్వట్లేదు అనుకోవచ్చా? కంప్లీట్గా వాళ్ళు భయపడేవి దీనికేనండి. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, మనం థెరపీస్ ఇచ్చుకోగలము, బయటకు తీసుకెళ్ళగలం, మనం హ్యాండిల్ చేసుకోగలం. కానీ దేనికి చుట్టుపక్కల వాళ్ళు అనే మాటల్ని దాన్ని తీసుకోలేక ఇంట్లో ఉండిపోతున్నారు. ఒకప్పుడు చూసుకుంటే పిల్లలు బాధ్యత, మన ఏమంటారు వృక్షం అంటూ ఉంటారు, మన వంశాన్ని పెంచే వ్యక్తులు అంటుంటారు. కానీ ఈ రోజుల్లో భారం అయిపోయిందని చెప్పొచ్చు. అవును, అసలు పిల్లలు లేని వాళ్ళే అదృష్టవంతులు అన్నట్టుగా మన గరికపాటి గారు కూడా చెప్తూ ఉంటారు. పిల్లలు లేరు కాదు, పిల్లలు లేని వాళ్ళే అదృష్టవంతులు అనేది కూడా ఆ మాట ఆయన ఎన్ని చూసి ఉంటే ఆ మాట అని ఉండొచ్చు అనేది కూడా మనం అనుకుంటాం. చాలా వరకు ఆయన్ని కూడా బ్లేమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన మాట నిజం అనేది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో, ఈ కలియుగంలో మనం వింటూ ఉన్నాం. కానీ ఇలాంటి పేరెంట్స్ ఉన్నారు అనేది కూడా చాలా బాధాకరం అని చెప్పొచ్చు కదా మేడం. వర్క్ లైఫ్ని, ఈ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం రాకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ ఇవన్నీ. మదర్స్కి మేము చెప్తాము 5 years పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళల్లో డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్గా అయిపోతుంది. 6 years వచ్చేటప్పటికి 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది పిల్లల్లో. తర్వాత అంతా కూడా 10% ఆ ప్రాక్టీసెస్ మీద వాటి మీదే ఉంటుంది. అందుకనే లైఫ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అన్ని స్కిల్స్ మనం 6 years లోపే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేస్తాం. తర్వాత దాన్ని పాలిష్ చేసుకుంటూ వెళ్తారు. అందుకనే 5 years మదర్ అనేవాళ్ళు ఖచ్చితంగా పిల్లలతోనే ఉండాలి. మనం ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నా కూడా మనం ఐడెంటిఫై చేసుకొని 6 years లోపల దాన్ని క్యూర్ చేసుకోగలిగితే తర్వాత ఫ్యూచర్ అంతా బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం మీరు అన్నట్టుగా సొసైటీ కోసం పిల్లల్ని కనటం, సొసైటీ కోసం పిల్లల్ని బయటికి పంపించడం, ఇంట్లో పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని కనడం అది ఉంది. కానీ పిల్లల ఫ్యూచర్ కోసం లేకపోతే మన ప్రేమకి గుర్తుగా అనేది మాత్రం అసలు ఏం జరగట్లేదు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.